జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్లీ. ఫ్రెండ్స్, ఒక కొత్త నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఈ నోటిఫికేషన్లో మీకు హైట్ అవసరం లేదు, ఫిజికల్ అవసరం లేదు, రన్నింగ్ అవసరం లేదు, మెడికల్ టెస్ట్ అవసరం లేదు. జస్ట్ మీరు ఒక్క జాబ్తోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయొచ్చు. చూసుకోండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ ఇన్ ది IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 02/2067. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకు జూన్ 27 నుండి మనము అప్లై చేయొచ్చు ఈ నోటిఫికేషన్కి. చూసుకుంటే మనకు ఇక్కడ పోస్ట్ వాయిస్గా ఇవ్వడం జరిగింది. మనకు ఎక్కడ అప్లై చేయాలి ఏం లేదంటే ఇక్కడ మనము ఇది వచ్చేసి ఒక ఆఫ్లైన్ నోటిఫికేషన్. ఏ నోటిఫికేషన్ అండి? ఆఫ్లైన్ నోటిఫికేషన్. అంటే మనము ఫస్ట్ ఫామ్ ఫిల్అప్ చేసి ఆ ఫామ్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే పోస్టల్ అడ్రస్ ఇచ్చారో అక్కడ మనము వాళ్ళకు పోస్ట్ పంపించాలి. అక్కడ మనము టు అడ్రస్ చేయాలి. ఇది ఇక్కడ చూసుకోండి, పోస్ట్ వచ్చేసి ఒకే పోస్ట్ MTS ఉండడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి మీకు ఏమి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటి ఏం అవసరం లేదు. మీరు కానీ 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేయొచ్చు. చూసుకోండి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మేబీ వేరీ. అంటే ఒక్కొక్కసారి ఏదైతే వేకెన్సీస్ ఉండొచ్చో అది పెరగచ్చు. తర్వాత VR అంటే అన్రిజర్వ్డ్, SC అంటే షెడ్యూల్ ట్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ ఈ వీడియోకి మీరు లైక్ చేసి వీడియో చూడండి. ఎందుకంటే వ్యూస్ వస్తున్నా కానీ లైక్స్ రావడం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని చూడండి. చూసుకోండి, ఫస్ట్ మనం ఏజ్ లిమిట్స్ గురించి చూసుకుందాం. ఎవరైతే 18 years to 25 years మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. బట్ ఎవరికైనా 25 కన్నా అబోవ్ ఉన్నారో వీళ్ళు కానీ OBC కానీ అయితే వీళ్ళకు +3 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎవరైతే SC ST వాళ్ళు ఉన్నారో వీళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూసుకోండి, ఎవరైతే OBC వాళ్ళు ఉన్నారో వీళ్ళు 18 to 28 years దాకా అప్లై చేయొచ్చు. అండ్ ఎవరైతే SC ST వాళ్ళు ఉన్నారో వీళ్ళు 18 to 30 years దాకా అప్లై చేయొచ్చు. ఏజ్ చాలా 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 ఎక్కువ ఉంది. ఇది చాలా మంచి అవకాశం మీరు ఉద్యోగం కొట్టుకోవడానికి. అంటే చాలామందికి ఈ నోటిఫికేషన్ గురించే ఐడియా ఉండదు. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్రాఫ్టెడ్ ఉన్నారో వీళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే SC ST వాళ్ళకు అగెనిస్ట్ అన్రిజర్వ్డ్ పోస్ట్ ఇవి నాట్. అంటే ఎవరైతే SC ST OBC వాళ్ళనో వీళ్ళకు మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. బట్ వీళ్ళకి ఏముండాలంటే ఖచ్చితంగా వీళ్ళు క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ వచ్చేసి ఖచ్చితంగా ఉండాలని వీళ్ళు చెప్తుంది. తర్వాత డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ Cలో ఉద్యోగం చేస్తున్నారో వీళ్ళకు 45 years దాకా వీళ్ళు అప్లై చేయొచ్చు. 40 years వచ్చేసి జనరల్ కేటగిరీ, 45 వచ్చేసి SC ST వాళ్ళు. ఇప్పుడు చూసుకోండి, మనకు పోస్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS అంటారు దీన్ని. మనకు శాలరీ వచ్చేసి 7th పే కమిషన్ నుండి మనకు శాలరీ రావడం జరుగుతుంది. తర్వాత మనకు శాలరీ మినిమం ఎంత వస్తుండొచ్చు బ్రో అంటే మినిమంగా మీకు 40K ప్లస్ శాలరీ ఖచ్చితంగా వస్తుంది. ఎంత? 40K ప్లస్ మీకు ఖచ్చితంగా శాలరీ వచ్చేసి రావడం జరుగుతుంది. తర్వాత మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చాలా 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేయొచ్చు. మీ దీనికి ఏదైతే హయ్యర్ స్టడీస్ మీకు ఏదైతే స్కిల్ సర్టిఫికేట్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏం లేదు. ఇక్కడ అడుగుతున్నారు డిజైరబుల్లో 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ది వాచ్మెన్ ఆర్ ది లస్కర్ ఆర్ ది జెస్టర్నర్ ఆపరేటర్ అండ్ గార్డెనర్ ఫ్రమ్ ది ఎనీ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. ఇది ఎక్స్పీరియన్స్ అడుగుతారు. బట్ ఇది డిజైరబుల్ అంటే ఒకసారి మీకు ఉంటే ఓకే, లేకున్నా ఓకే. బట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఫ్రెండ్స్, ఇది ఒక ఆఫ్లైన్ నోటిఫికేషన్ కదా. మీరు చాలామందికి ఆఫ్లైన్లో ఎలా ఫిల్అప్ చేయాలి నోటిఫికేషన్ అండ్ ఆ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది చాలామందికి తెలీదు. అందుకే మీకు కానీ ఎలా ఆఫ్లైన్ ఫిల్అప్ చేయాలి వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఫామ్ ఫిల్అప్ వీడియో చేయని ఖచ్చితంగా వీడియో చేస్తా. బట్ నాకు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను వీడియో చేస్తా. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియో చూడండి. తర్వాత మోడ్ ఆఫ్ ది సెలెక్షన్. మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుంది అంటే జస్ట్ మీకు సింగిల్ ఎగ్జామ్ తర్వాత జాబ్,
సింగిల్ ఎగ్జామ్ తర్వాత జాబ్. ఇలాంటి జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలామంది తెలియదు ఇలాంటి జాబ్స్. ఒక ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్. చూసుకోండి, ఆల్ అప్లికేషన్స్ విల్ బీ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ది ఏజ్ లిమిట్, మినిమం క్వాలిఫికేషన్, డాక్యుమెంట్ దర్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ బి మెస్ట్ టు ది లెటర్స్ అండ్ ది రిటర్న్ టెస్ట్. అంటే ఎవరైతే అప్లై చేస్తారు చూసుకోండి, ఒక 6 పోస్టులు ఉన్నాయి కదా, 6 పోస్టులకు ఒక 600 మంది అప్లై చేస్తారు అనుకోండి. దానిలో 600 మందిలో వీళ్ళు మినిమంగా 500 మెంబర్స్కి అడ్మిట్ కార్డ్ పంపిస్తారు. అడ్మిట్ కార్డ్ ఎలా పంపిస్తారంటే, మీరు వారు అడిగిన సర్టిఫికేట్స్, దాంతోపాటు మీకు ఏ మిస్టేక్స్ లేదు, మీరు అన్ని ఫామ్ ఫిలప్ కరెక్ట్గా చేసినారు, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా చేసినారంటే మీ ఫామ్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు అడ్మిట్ కార్డు మరి పోస్ట్కి పంపిస్తారు. అలాగే వీళ్ళు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు అపేర్ ఫర్ ది రిటర్న్ టెస్ట్. వీళ్ళు మీకు ఏదైతే అడ్మిట్ కార్డు మీకు పోస్ట్లోనే పంపిస్తారు. మీరు ఎక్కడైతే 2 అడ్రస్ రాసినారో అక్కడ మీకు, ఎక్కడైతే మీరు ఫ్రమ్ అడ్రస్ రాసినారో అక్కడ మీకు పోస్ట్కి పంపిస్తారు. ఆ పోస్ట్లో మీకు వాళ్ళ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, దాంతోపాటు మీకు టైము, తర్వాత వెన్యూ, టోటల్గా మీకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీన్ని ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ద రిటర్న్ టెస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. చాలామందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారంగా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఏదైతే మీకు ఎగ్జామ్ ఉందో 10th బేస్ మీదనే ఉంటుంది. అంటే 10th క్లాస్లో ఏదైతే మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయో అవి చదివిపోయినా మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు మనం సిలబస్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి ఫస్ట్ సబ్జెక్టు, న్యూమెరికల్ యాప్టిట్యూడు, తర్వాత జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్. ఇప్పుడు వచ్చేసి టోటల్గా 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 4 సబ్జెక్ట్స్, జనరల్ నాలెడ్జ్, తర్వాత న్యూమెరికల్ యాప్టిట్యూడు, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఇవి పోస్టులు ఉండడం జరుగుతుంది. తర్వాత మనము ఫ్రెండ్స్ పేపర్ చూసుకుంటే, మనం 4 సబ్జెక్ట్లో పేపర్ ఎలాగ ఇస్తారంటే, క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ అండ్ హిందీ. క్వశ్చన్ పేపర్ ఎలాగ ఉంటుందంటే ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది. ఇది ఒక మనకు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది? ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. మ్యాక్సిమంగా ఎక్కడైతే పోస్టల్ అడ్రస్ ఉందో అక్కడే మ్యాక్సిమం ఎగ్జామ్ జరగడానికి ఛాన్సెస్ ఉంది. బెంగళూరులో ఎగ్జామ్ జరగడానికి ఛాన్సెస్ ఉంది. తర్వాత సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ విల్ బి ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది రిటన్ టెస్ట్ ఓన్లీ. ఎవరైతే సెలెక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో టోటల్ అది ఎగ్జామ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఎలాగ రాస్తే మీరు టాప్గా ఉంటే మీరు తొందరలో ఉద్యోగం ఇచ్చేస్తారు. టోటల్లీ డిపెండ్ ఆన్ ది ఎగ్జామినేషన్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ది బింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ ది అటాచ్డ్ విత్ అప్లికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్. చూసుకోండి, మీరు కానీ ఏదైతే రిటర్న్ రాసి మీరు వాళ్ళు చెప్తారు మీరు క్వాలిఫై అయిపోయినారు, మీరు పాస్ అయిపోయినారు ఎగ్జామ్లు అంటే, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒరిజినల్ కాపీస్ తీసుకో వెళ్ళాలి. అవి ఏ కాపీస్ నేను లాస్ట్కి మీరు సెలెక్షన్ తర్వాత ఎవరైనా మెసేజ్ చేసి నేను చెప్పేస్తాను. లాస్ట్ డేట్ చూసుకోండి, మనము జూన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎప్పుడు వచ్చింది? మనకు June 27 నుండి ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చింది. అంటే మనం June 27 నుండి వితిన్ 30 డేస్లో మనం అప్లై చేయాలి. అంటే June 27 నుండి జూలై 27 దాకా మనము అప్లై చేయొచ్చు. మనం అప్లై చేసేది పోస్ట్ కదా. మీరు ఏం చేయాలంటే 5 డేస్ ముందరే మీ ఏదో పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్ అక్కడికి రీచ్ అయిపోవాలి. 5 డేస్ ముందే మీ పోస్ట్ అక్కడికి రీచ్ అయిపోవాలి. ఎక్కడైతే వీళ్ళు అడ్రస్ చెప్పారు చూసుకోండి. పోస్టల్ అడ్రస్ వచ్చేసి కమాండెంట్ IIMD ఇండియన్ ఎయిర్ ఫోర్స్, విన్నాపురం PO, బెంగళూరు పిన్ కోడ్ ఇది. ఈ పోస్ట్కి మీకు 25 లేదా 23 జూలై దాకా రీచ్ అయిపోవాలి. తర్వాత చూసుకుంటే మనము ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ ది సపోర్టెడ్ ఫర్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్లాన్. ఇది చూసుకోండి, ఇది నేను మన వాట్సాప్ ఛానల్లో మరి సెండ్ చేస్తాను, అందరూ అక్కడ జాయిన్ అవి ఇది PDF మరి చదువుకోండి. తర్వాత 2 పాస్పోర్ట్. ఇప్పుడు మనము ఫామ్ మనకు ఎక్కడ దొరుకుతుంది, ఎలా లేదు అంటే చూసుకోండి. వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్లో వీళ్ళు ఫర్ ది అఫీషియల్ రికార్డ్ ఓన్లీ అంటే వీళ్ళకు ఒక ఫామ్ మరి ఇచ్చేసినారు. ఈ ఫామ్ని మనం ఏం చేయాలంటే ఫిల్అప్ చేయాలి. చూసుకోండి, చాలామందికి ఎలా ఫిల్అప్ చేయాలి ఎలా లేదు చాలామంది మిస్టేక్ చేస్తారు. మిస్టేక్ చేసి మరి మేము పోస్ట్కి పంపించా కానీ మాకు ఇంకా అడ్మిట్ కార్డ్ లేదు రాలేదు అంటారు. బట్ ఎవరైతే మా వీడియోస్ చేసి అప్లై చేస్తారో వీళ్ళకు ఖచ్చితంగా ఫామ్ రిజెక్ట్ కాదు, 100కి 90% మీ ఫామ్ సక్సెస్ అవుతుంది. బట్ నేను చెప్పే విధంగా మీరు అప్లై చేస్తే చూసుకోండి, ఏదైతే ఈ ఫామ్ కనబడుతుంది ఇదే ఫామ్ సేమ్
మనం ఇలాగే ఫిల్అప్ చేయాలి. బట్ ఒక డాక్యుమెంట్ లాగా మనం ప్రిపేర్ చేయాలి. మీకు కానీ బ్రో మనకు మరి ఈ వీడియో చేయ బ్రో ఎలా ఫామ్ ఫిల్అప్ చేయాలంటే, మీకు కానీ ఈ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా వీడియో చూసుకోండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ చాలా మందికి తెలీదు. అందుకే తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి. June 27 నుండి మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఏమవుతుంది స్టార్ట్ అయిపోతుంది. వెంటనే నేను June 27 దాకా వితిన్ 2 డేస్లో ఆఫ్లైన్ ఫామ్లో ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేయాలి నేను వీడియో ఖచ్చితంగా చేస్తా, చూసుకోండి. ఇంకోసారి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ తెలపండి. శాలరీ మరి బాగానే వస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు 10th క్లాస్ పాస్ అయినా చాలా అప్లై చేయొచ్చు. తర్వాత సిలబస్ చూసుకుంటే మీకు ఏదైతే 10th క్లాస్ ఉంటుందో ఆ 10th క్లాస్ బేస్డ్ మీదనే మీకు ఎగ్జామ్ మరి ఉండడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ మరి హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. బట్ మనకి హిందీ రాదు కదా, ఇంగ్లీష్లో మనము ఎగ్జామ్ రాస్తే చాలు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఈ నోటిఫికేషన్ గురించి నేను మన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టా పేజ్ లభిస్తుంది. దానిలో ఫాలో చేసుకోండి, తొందరగా జాయిన్ అయిపోండి. ఇలాంటి అప్డేట్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ తొందరలో అందుతాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్లో 10th క్లాస్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.